ఆలు ఫ్రై ఇలా చేసి చూడండి, మీకు టేస్ట్ చాలా చాలా నచ్చుతుంది. చాలా చాలా క్రిస్పీగా ఫ్రై, ఆయిల్ కూడా ఉండదు, చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి వేడి చేయాలి. వేడి చేశాక దాంట్లో పోపు వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకోండి. ఉల్లిపాయ కాస్త బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక ఈ ఆలు వేసేసేయండి. ఆలు వేసేసి ఈ ఆలు కాస్త ఉడకాలి అంటే దానికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసి ఒక్క 4 మినిట్స్ లిడ్ పెట్టేసి ఉంచేద్దాం. ఆలు ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే అప్పుడు పసుపు వేసేయండి. ఆలు కాస్త ఫ్రై అయ్యి పసుపు వేయడం వల్ల ఆ పచ్చి స్మెల్ అనేది రాదు. ఇలా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేద్దాం. ఒక 5 మినిట్స్ అయ్యాక ఇంకొకసారి కలిపేద్దాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చూడండి, ఒక సీక్రెట్ పొడి వల్ల ఈ ఆలు ఫ్రై అనేది చాలా టేస్ట్ పెరుగుతుంది. ఆ స్మెల్, టేస్ట్ అంతా పెరుగుతుంది. అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఆలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయ్యాక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేంటో చూద్దాం. అందరూ నార్మల్గా శనగపిండిని వాడతారు. ఆలు ఫ్రై చేశాక లాస్ట్ ఫైనల్ టచ్ కోసం శనగపిండి వేసి ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెడతారు. కానీ పుట్నాల పప్పు పొడితో చాలా చాలా టేస్ట్ కూడా పెరుగుతుంది. పుట్నాల పప్పు పొడి, వెల్లుల్లి, జీలకర్ర ఈ 3 కలిసి గ్రైండ్ చేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఈ ఆలు ఫ్రైలో మనం పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి దీన్ని వేసేద్దాం. వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసాము అంటే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు వల్ల చాలా ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా అనిపిస్తే కామెంట్ చేయండి. పుట్నాల పప్పు పొడితో చేసిన ఆలు ఫ్రై రెడీ. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.